చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ చిరుమల్ల రాకేష్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. రైట్ రాకేష్ గారు, మనం ముందుగా చూస్తూ ఉంటే రెండు కీలకమైన అంశాలు ఈరోజు మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న తెలంగాణ భవన్ వేదికగా కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులకు చేస్తున్న నయవంచనపై ఏకంగా స్కామ్ క్యాలెండర్ను నిన్న హరీష్ రావు గారు విడుదల చేసిన సందర్భం. రేవంత్ బూతు పిత అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. ప్రభుత్వంపై పోరు ప్రచార హోరును కూడా కొనసాగిస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2 ఏళ్ల పాలనలో పూర్తిగా పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మాత్రమే ముఖ్యమంత్రి అనేక రకాల ఐటర్నేషన్ డైవర్షన్ అంశాలని తెరపైకి తీసుకొస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనం ఈరోజు పత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ రెండు కీలకమైన అంశాలు? మనం మున్సిపల్ ఎన్నికల వేళ ఈ అంశాలు ప్రజలు ఎట్లా చూస్తూ ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మెంబర్ భుజంగరావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈరోజు మనం చేసిన పని చెప్పలేనప్పుడు, మనము ఏమీ చేయలేని అశక్తిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఎదుటి వారి మీద దాడి చేయాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో పోవడం జరుగుతుంది. ఎందుకంటే అసలు కేసీఆర్ గారు పోరాటం చేసిందే కాంగ్రెస్ పార్టీ మీద. ఈ తెలంగాణకు ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 1956లో అప్పటి వరకు స్వతంత్ర రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసి ఆ రోజే ఒక విధ్వంసం సృష్టించారు. ఆ రోజు దాన్ని వ్యతిరేకిస్తూ దాదాపుగా 9 మందిని కాల్పుల్లో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 1969లో జరిగినటువంటి కాల్పుల్లో 369 మంది ఆన్ రికార్డ్స్ పోలీస్ కాల్పుల్లో జరిపారు. పోలీస్ కాల్పులు జరిపింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కాల్పులు జరిపిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కాల్పులు జరిపిందంటే బ్రిటిష్ ప్రభుత్వమే కాల్పులు జరిపించింది. జలియన్ వాలాబాగ్లో ఏ విధంగానైతే కాల్పులు జరిపి స్వతంత్ర సమర పోరాట యోధుల్ని చంపిర్రో, అదేవిధంగా 69లో తెలంగాణలో జరిగినటువంటి పోరాటంలో విద్యార్థులందరూ నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళందరినీ కాల్చి చంపిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తన పదవులకన్నిటికీ రాజీనామా చేసి తను ఉన్నటువంటి ఎమ్మెల్యే అన్నిటికీ రాజీనామా చేసి రాజీలేని పోరాటం చేసి ఇదే కాంగ్రెస్ పార్టీ తోటి మరి తెలంగాణ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసుకొని ఆ రోజు 6 మంది మంత్రులు రాష్ట్రంలో, 2 కేంద్ర మంత్రులు, ఒకటి కేంద్ర మంత్రి, ఒకటి సహాయ మంత్రి కేంద్రంలో ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు వెంటనే కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టేయడం జరిగింది. తర్వాత తెలంగాణ ఎక్కడ దానికి వచ్చిందంటే దానికి ఉలుకు పలుకు లేకపోతే వెంటనే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిండు, తన ఎంపీ పదవికి రాజీనామా చేసిండు, కరీంనగర్లో కంటెస్ట్ చేయడం. మరి కరీంనగర్లో కంటెస్ట్ చేసినప్పుడు మా మీద పోటీకి పెట్టింది ఎవరు? ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీజేపీ పార్టీ. నువ్వు నిజంగానే తెలంగాణ వాదాన్ని, తెలంగాణని ఇస్తా అనుకున్నావు, నువ్వు తెలంగాణ గురించి పోరాటం చేసిన ఎందుకు పోటీ పెడతావు? అంటే బ్రిటిష్ వాడు ఆలోచించే విధానానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఏమి తేడా లేదు. కాబట్టి ఆ తర్వాత 2008లో మంత్రి పదవులకు రాజీనామా చేసి 6 మంత్రి పదవులు ఉంటే ఏదైతే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ హైట్ పెంచుతానగానే ఆ రోజు క్యాబినెట్ లో ఉన్నటువంటి 6 మంత్రులు రాజీనామా చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2008లో రాజీనామా చేసినాం. ఎవరి మీద పోటీ చేసినాం? కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసినాం. మళ్ళీ 2009లో తెలంగాణ గురించి కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేసి చావు నోట్లో తలబెట్టి డిసెంబర్ 9 ప్రకటన తీసుకొస్తే వెంటనే డిసెంబర్ 23వ తారీఖు నాడు ఆ ప్రకటన వెనక్కి తీసుకున్నాం. ఆ వెనక్కి తీసుకుంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని, మోసాన్ని తట్టుకోలేక చాలా మంది విద్యార్థులు, చాలా మంది యువత అమరులైనారు. 1200 మరణానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మరి పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్ గారు. ఆమరణ నిరాదీక్ష చేసింది ఎవరు? కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి మళ్ళీ రాజీనామాలు చేసి 2010లో మొత్తం తన ఉన్న ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేసింది ఎవరంటే ఇదే కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా తెలంగాణకు మద్దతు లేదు, ఈ రోజు కూడా తెలంగాణకు మద్దతు లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ అనేది ఒక దోచుకునే సంపద లెక్క కనిపిస్తుంది, దోపిడీ చేసుకొచ్చే సంపద లెక్క కనిపిస్తుంది. కానీ ఈ జాతిని అందరినీ ఏకం చేసి ఈ జాతికి నా జాతి
జాతిని అంతా ఏకం చేసి ఓకే. ఈ జాతికి అందరికి తండ్రిగా నిలబడ్డటువంటి గొప్ప నాయకుడు మా కేసీఆర్ గారు. అందుకే మేము జాతి పిత అని పిలుచుకుంటున్నాం. నీకు ఈ జాతికి సంబంధమే లేదు రేవంత్ రెడ్డి. నువ్వు ఆ రోజు తెలుగుదేశం పార్టీతో ఎంటకాగుతూ మా మీకు తుపాకీ పట్టుకొని కరీంనగర్లో మా విద్య ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల మీదకి వచ్చినావు నువ్వు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడతావు. ఎస్, మా కేసీఆర్ గారు జాతిపితనే. ఆయన రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మిషన్ కాకతీయ నీళ్ళు ఇచ్చిండు, కాళేశ్వరం నీళ్ళు ఇచ్చిండు, పాలమూరు ఎత్తిపోతల పథకానికి దాదాపుగా 90% కంప్లీట్ చేసిండు, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు కాబట్టి ఒక 1000 గురుకులాలు పెట్టిండు. అందుకే మాకు ఆయన జాతిపిత. మొన్ననే చెప్పింది కదా ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, మీరు నేను చెప్పింది కాదు కదా. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా 90 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది కొత్తగా 2014 నుంచి 2023 వరకు అని చెప్పింది. ఎట్లా వచ్చింది? కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కటి మహిళా ఎంటర్ప్రీనర్షిప్ పెరిగిందని చెప్పారు. విహబ్ పెట్టిరు, టీ హబ్ పెట్టిరు. దేశంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్, దేశం కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ సెంటర్ టీ హబ్ గా నిలిచింది. ఈరోజు విహబ్ తోటి మహిళా ఎంటర్ప్రీనర్షిప్ వచ్చింది, షీ టీములు పెట్టిండు, ఎన్నో పథకాలు అమలు చేసింది. కాబట్టి మేము ఆయన జాతిపిత అని పిలుచుకుంటున్నాం. ఆయన ఏ రోజు నన్ను జాతిపితనో లేకపోతే నన్ను రిప్రజెంటేటివ్ గా చెప్పమని చెప్పలేదు. ఆయన చేసినటువంటి పథకాలు, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి పోరాటం, వాటన్నిటితో మాకు ఆయన తండ్రిగా కలిసింది. నా తండ్రిని నేను తండ్రినే పిలుచుకుంటా తెలంగాణని. నీ తండ్రి కూడా తెలియనని నువ్వేమంటావు ఆయనను? నీకు బూతులు తప్ప ఏమొచ్చు? నువ్వు చేసిన పథకాన్ని చెప్పుకో. 420 హామీలు ఇచ్చినావు, 420 కానీ నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చినావు. 6 గ్యారెంటీల్లో 13 అమలు చేస్తానని చెప్పిన ఏం చేసినావు నువ్వు? ఒక 420 సీఎం నువ్వు. ఆ 420 కానీ మాటలు ఈరోజు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చేసినటువంటి సంక్షేమ పథకం చెప్పుకో. అరే డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు బంధు ఫిబ్రవరి వస్తే దిక్కులేట, కానీ మున్సిపల్ ఎలక్షన్ల తర్వాత వేస్తా. ఎందుకు? మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్లకు పోవాల్సి వస్తుందనా? 2 లక్షలు రుణమాఫీ చేస్తాను, కనిపించిన దేవుని మీద లొట్టేసినావు. ఏమైంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లున్నది? నీదేంది? మొత్తం స్కామ్ల ప్రభుత్వంగా మారిపోయింది. కాబట్టి నేనేమంటున్నా అంటే నీకు చేసిన పని చెప్పుకునే తెలివి లేదు, నువ్వు చేయలేవు. ఏమి అసలు నువ్వు ఏం పని చేసినావని చెప్పుకుంటావు. కాబట్టి ఏం చేయాలి? నిరంతరం కేసీఆర్ గారిని దూషించాలి. కేసీఆర్ గారు తప్పకుండా మా జాతిపితనే. మా తెలంగాణ జాతిని అందరినీ ఏకం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆయన నేనేమంటున్నానంటే సరే ఈ రోజు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి నీ సీఎం పదవిని అడ్డం పెట్టుకున్నావు కావచ్చు. నువ్వేం చేసిన నువ్వు అంటే ఎంత దిగజారి మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి దేన్ని అమలు చేయనటువంటి దుస్థితిలో తన చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి బూతులతో ముందుకు వస్తుండే తప్పితే ఇంకోటి అయితే కాదండి. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కుప్పకూలుతున్నటువంటి తెలంగాణను మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము నిర్మించుకుంటాం. మనం చూస్తా ఉన్నాం తెలంగాణ అస్తిత్వ పతాక, తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన కేసీఆర్ గారు ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో, 4 కోట్ల ప్రజల గుండెల్లో తెలంగాణ జాతి పితగానే నిలిచి ఉంటారని చెప్పేసి రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. భుజంగరావు గారు, మనం చూస్తూ ఉన్నాం మున్సిపల్ ఎన్నికల వేళ పూర్తిగా కాంగ్రెస్ సర్కారు 2 ఏళ్లలో తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని, నిరుద్యోగులను, మహిళలను, వృద్ధులను, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజల్ని ఏ రకంగా నయవంచన చేసిందో నిన్న బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి, ప్రజల పక్షాన నిలదీసిన సందర్భం. మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు నిన్న స్కామ్ క్యాలెండర్ను కూడా విడుదల చేశారు. తెలంగాణ భవన్ వేదికగా రేవంత్ బూతు పితగా మిగిలిపోతారని కూడా ధ్వజమెత్తిన అంశం. మరోవైపు క్షేత్రస్థాయిలో కూడా ప్రజలకు అలాగే మహిళలకు చేస్తున్న నయవంచనపై నిన్న కేటీఆర్ గారు కూడా ధ్వజమెత్తిన అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది సిరిసిల్లలో. ఎట్లా చూడాలి మొత్తం ఓవరాల్గా 2 ఏళ్లకు సంబంధించిన పరిపాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ అంశాలన్నింటినీ కూడా మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ రాష్ట్రంలో మనం చూడాల్సి వస్తే, విశ్లేషించాల్సి వస్తే, ప్రజల ముందు పెట్టాల్సిన దానికంటే ప్రజలు అనుభవిస్తున్న బాధలు, కష్టాలే ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. తెలంగాణ కంటే ముందు తెలంగాణ పరిపాలనలో 12 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి టీఆర్ఎస్ పరిపాలన, ఇప్పుడు ఈ 2 ఏళ్ల పరిపాలన విశ్లేషించుకొని చూస్తే అన్నింట అగ్రభాగాన నిలబడ్డటువంటి పరిస్థితి నాడైతే అన్నింట అధోగతి పాలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. తేడా స్పష్టంగా సమైక్య పాలకుల చేతిలో
సీమాంధ్రుల దోపిడీకి గురైనటువంటి బలైనటువంటి అనేక పీడనాలకు బలైనటువంటి తెలంగాణ రోధించేది ఒకనాడు 10 ఏళ్ల కేసీఆర్ గారి కాలంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో తెచ్చుకున్న తెలంగాణను అరచేతిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని ఎట్లా కాపాడుకోవాలి, సబ్బండ సకల వర్ణాల వర్గాల ప్రజలను ఎట్లా రక్షించుకోవాలి, రైతులను ఎట్లా రక్షించుకోవాలి, నేతలను ఎట్లా రక్షించుకోవాలి, గీతలను ఎట్లా రక్షించుకోవాలి, విద్యాలయాలు ఎట్లా రక్షించుకోవాలి, విద్యార్థులను ఎట్లా రక్షించుకోవాలి, నిరుద్యోగులను ఎట్లా రక్షించుకోవాలనే దాంతో ఒక దూర దృష్టితో, ఒక సంకల్పంతో, ఒక దీక్షతో పనిచేసినటువంటి పరిస్థితి నాడున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు వచ్చేసి మేనిఫెస్టోలో మాయ మాటలు చెప్పి, లేనిపోని దుష్ప్రచారాలు చేసి, ప్రజలకు కల్పితాలు చెప్పి, నాడు మేధావుల ముసుగులో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు, అనేక రకాలుగా నిరుద్యోగులను, విద్యార్థులను, ప్రజలను రెచ్చగొట్టి ఉసిగొలిపినటువంటి వారు మరి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే కంటికి పుట్టెడు ఏడ్చి వీపులు పగిలి రక్తాలు గారి కేసులకు బలైపోయి ఒక పక్కన నేతన్నలకు ఉరికొయ్యలు, రైతన్నల ఆత్మహత్యలు, రిటైర్డ్ టీచర్స్ ఉద్యోగులు పెన్షన్స్ రాకుండా 52 మంది చనిపోతే, నిరుద్యోగులు 3 ఆత్మ బలిదానాలు చేసుకుంటే, జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రశ్నిస్తే ముసుగులో ఉన్నటువంటి ఆనాటి నేటి సూడో మేధావులు ఎక్కడ పోయినరో నన్ను అడుగుతా ఉన్నా. ఒక ఎమ్మెల్సీ కోసం ఒక ఆయన అమ్ముడు పోతాడు, ఒక విద్యా కమిషన్ చైర్మన్ కి ఒక ఆయన అమ్ముడు పోతాడు. అంటే ఈ రకంగా మీ సొంత లాభం కోసం అలాంటి వాళ్ళందరినీ ఆ రోజు రెచ్చగొట్టేనా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రెండవది, ఇవాళ హరీష్ రావు గారు నిజంగానే చెప్పిన దాంట్లో రెడ్డి గారు బూతు పితగానే, రోత పితగానే మిగిలిపోతాడు. తెలంగాణ ప్రజలు ఎవరైనా కానీ, ఈవెన్ కాంగ్రెస్ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు వాళ్ళు కూడా అసహించుకుంటున్నటువంటి, చీత్కరించుకుంటున్నటువంటి మాటలు, ఆ రోత కూతలు, తీట మాటలు ఆయన నోట్లో నుంచి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎంత చెప్పినా కూడా పాపం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ సతీమణి కూడా చెప్తుందట, సమావేశానికి పోతుండో సందర్భానుసారంగా మాట్లాడు, సందర్భం లేకుండా అనవసరమైనటువంటి భాష, దిగజారుడు భాష మాట్లాడకు అని ఇంట్లో గృహిణి చెప్పింది. పార్టీలో కొందరు శ్రేయోభిలాషులు చెప్తున్నా, మాలాంటి వాళ్ళం ఎంత సూచిస్తున్నా కూడా పోతుంది అన్నట్లు ఆయన భాష మారడం లేదు, ఆయన తీరు మారడం లేదు, ఆయన ఇది మారడం లేదు. అరే కేసీఆర్ గారిని జాతి పిత అని ఎవరు పిలిచినారు? తెలంగాణ ప్రజలు కదా పిలుచుకుంటున్నది. 4 కోట్ల ప్రజలకు తెలంగాణ సంక్షేమం ఉద్యమాలు చేసి, పార్టీలను, పదవులను గడ్డిపోతలాగా వదిలేసి, స్వార్థం లేకుండా ఉద్యమించినటువంటి అందరి కోట్లాది మంది ఒక నాయకత్వంలో నడిపేటువంటి ధీరుడు మనగాడు ఉన్నాడండి, ఉద్యమకారుడు కనబడతాడు ఎవరైనా? అనేక మంది కాంగ్రెస్లో ఆనాడు కూడా ఉద్యమాలు చేసిండ్రు కదా, మరెందుకు తెలంగాణ సాధించుకోలేకపోయినరు? ఎస్, నేను తెలంగాణ టీచర్స్ జేఏసీగా ఆనాడు హైదరాబాద్లో పనిచేసిన మాట వాస్తవం. దగ్గరుండి మేము చూసాం. ఆ అకుంఠిత దీక్షతతోనే, ఆ కేసీఆర్ గారి సంకల్పంతోనే మాలాంటి వాళ్ళమంతా కూడా నాయకత్వాన్ని నడిచి తెలంగాణను సాధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా అగ్రభాగాన్ని నిలిపిండు. కాబట్టి అందరం ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. సంక్షేమము, అభివృద్ధి రెండింటి సమతుల్యతతో పరిపాలన చేసినటువంటి కాలాన్ని చూసినాం. కాబట్టి నేడు అలాంటి మహానుభావుని ఎందుకు దూరం చేసుకున్నామా? అయ్యో మా బాబుని ఎందుకు దూరం చేసుకున్నామా? మా తెలంగాణ పితను, జాతి పిత ఎందుకు దూరం చేసుకున్నామా అని ప్రజలు కదా రోధిస్తున్నది, ప్రజలు కదా అంటున్నది, ఉద్యోగులు కదా అంటున్నది, ఉపాధ్యాయులు కదా అంటున్నది, విద్యార్థులు కదా అంటున్నది, నిరుద్యోగులు కదా అంటున్నది. మీరెవరు? రేవంత్ రెడ్డి గారు ఏనాడని జాతిపితాన్ని కేసీఆర్ గారిని శ్లాఘించినవా? అంటే రైతులు సంఖ్యలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాలు జరుగుతుంటే, ఎక్కడ ఉద్యమం జరిగితే అక్కడికి పోయి కాల్ చేస్తా, పేల్ చేస్తా రైతులు సంఖ్యలో పెట్టుకొని తిరిగిన రైఫిల్ రెడ్డి కదా నువ్వు. ఇలా తెలంగాణ ఇచ్చినటువంటి టైటిల్ కేసీఆర్ గారికి ఒక విస్తృతంగా కనబడుతుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు అని అంటున్నాను నేను. అసలు జాతికి అర్థం తెలుసా రేవంత్ రెడ్డి గారికి? పితకు అర్థం తెలుసా? పిత అంటే తండ్రి, తండ్రి సమానుడు అంటే తెలంగాణ జాతి మొత్తానికి ఒక తండ్రిలాగా కడుపులో పెట్టుకొని కాపాడుకోలేకపోతే ఏమంటారో మరి ఆయనకే అర్థం కావాలి. జాతి అంటే ఏంటి? మొత్తం భారతదేశ జాతి, తెలంగాణ జాతి కదా. తెలంగాణ అనేటువంటిది ఒక విస్తృతమైనటువంటి వేదిక పైన సబ్బండ సకల వర్ణాల వర్గాల ప్రజలందరూ కూడా ఒక జాతి అని సమానుడైనటువంటి వ్యక్తి కేసీఆర్ కదా. నీకు దుగ్ధం ఉందా? ఈర్ష్య ఉందా? కడుపు మంట ఉందా? ఎందుకు నీకు జాతి పిత అంటే నీ ముళ్ళు ఏం పోయింది, నీ సొమ్ము ఏం పోయింది? నువ్వు 4 మంచి పనులు చేయి.
కేసీఆర్ గారు కూడా గొప్పగా పరిపాలన అందించు. అందరి కళ్ళల్లో ఆనందాన్ని చూడు. చంద్రబాబు గారి కళ్ళల్లో ఆనందం కాదు నువ్వు చూడాల్సింది, సీమాంధ్రుల కళ్ళల్లో కాదు నువ్వు ఆనందాలు చూసింది. ఆ రకంగా చూడకుండా తెలంగాణ మంచి కోసం, బాగు కోసం, క్షేమం కోసం పనిచేస్తే నువ్వు జాతిపతి కావాలి, పితామహుడు అవుతావు. నిన్ను ఎవరు కాదన్నారు? పొద్దున్నేసి ఇట్లా ఉరుతుంటే, ఇట్లా మాట్లాడుతుంటే, నాశనం పట్టిస్తుంటే, సమైక్య ఆంధ్రుల యొక్క డైరెక్షన్ నువ్వు పనిచేస్తూ ఉంటే, జలదోపిడి చేస్తేవి, గోదావరి దోపిడి చేస్తేవి, కృష్ణా జల దోపిడి చేస్తేవి, అన్ని రకాల నాశనం పట్టిస్తున్నావు కదా. మరి నువ్వెట్లా దీనికి అర్హత సాధించుకోలేకపోతున్నావు? నువ్వు ఆలోచించుకోవాలి. నేను ఏనాడో చెప్పిన, అయ్యా గాంధీ భవన్లో మిత్రులారా, సీనియర్ కాంగ్రెస్ అసలు సిసలైన కాంగ్రెస్ వాదులారా, ఇప్పటికైనా ఏ రోగం ఉందో, మానసిక వ్యాధి ఉందో చికిత్స చేయించండి, చూపించండి, సరి చేసుకోండి, మంచిగా చేసుకోండి. ఒక మాటతో, ఒక భాషతో ఒక మాట బయటికి జారిపోతే తిరిగి వెనుకకు రాదు. కాబట్టి నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించడం ఎందుకండి? అసెంబ్లీలో చూసినాం కదా, కేసీఆర్ గారి దగ్గరికి పోయి నువ్వు మాట్లాడుతీవి, మందలిస్తీవి, బయటికి రాగానే నువ్వు మళ్ళీ రోత భాష మాట్లాడుతీవి కదా. అంటే నోటితో నవ్వి నొసలతో ఎక్కిరించడం అనేది ఏ రకంగా కరెక్ట్? కాబట్టి ఇవాళ చేస్తున్నటువంటి జాతిపిత కేసీఆర్ గారు అయితే రేవంత్ రెడ్డి గారు భూతపితగా మిగిలిపోతాడు ఎప్పటికైనా. ఇక రెండవది నిరుద్యోగుల విషయం చెప్పారు. వాళ్ళ బాధ ఇంత అంత అనండి. 1,62,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ పరిపాలన 10 సంవత్సరాల కాలంలో రిక్రూట్మెంట్ చేసి, నియామకాలు చేసి అందించారు. 2,30,000 ఉద్యోగాలకు ఫైనాన్స్ అప్రూవల్ ఆనాడే వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలు కదా. నిధులు మనం ఒడిచి పట్టుకున్నాం, నీళ్లను మనం ఒడిచి పడుతున్నాము, నువ్వేమో విడిచిపెడుతున్నావు. నిరుద్యోగులను మనం రక్షించుకొని 1,62,000 నియామకాలు చేసుకుంటే, చేసిన నియామకాలు అన్నీ కూడా కొన్ని కోర్టు కేసుల వల్ల తాత్కాలికంగా ఆగిపోతే, ఇప్పుడు ఒక్కొక్కరికి కిస్మత్ ఎట్లుంటుంది అంటే, ఏం చేయకున్నా కూడా ఏదో చేసినా గొప్పలు చెప్పుకోవడానికి టైం సందర్భం కలిసి వచ్చి నియామక పత్రాలు చేతుల్లో పెట్టి మొత్తం నేనే చేసిన 60-70. ఒక ఆయన అంటాడు, పొన్నం ప్రభాకర్ అంటాడు 1,00,000 ఉద్యోగాలు చేసిన అని, శ్రీధర్ బాబు అంటాడు 70,000 ఉద్యోగాలు చేసిన అని, రేవంత్ రెడ్డి గారు అంటాడు 60,000 ఉద్యోగాలు చేసిన అని. నిరుద్యోగులు అంటుంది ఎవరు? నాయన మీరంతా ఎవరు? ఎప్పుడు రిక్రూట్మెంట్ చేసారు? ఎప్పుడు పరీక్షలు పెడుతుంది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంది? మీరు కాదు బాబు చేసింది. పోయినటువంటి కేసీఆర్ గారు మాకు అవకాశాలు కల్పించిన పరిస్థితిని వక్రీకరించి చెప్పకండి, మీరంతా ఎక్కడికి వెళ్ళి దాపురించారు తెలంగాణ రాష్ట్రానికి అని అంటా ఉన్నారు. చూడలేదా మన గ్రూప్ 1 లో ఎన్ని కేసులైనా, ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయి? ఏ పరీక్ష చక్కగా జరిగిందా ఇక్కడ? అంటే నేనేమంటున్నా, నిరుద్యోగులు 1,80,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పీకే అగర్వాల్ గారు మా పిఆర్సీ కమిటీ లోపలనే చెప్పిండు కదా. 1,00,000 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మేనిఫెస్టోలో మీరు చెప్పిన దాన్ని ఈ మధ్యలో మంత్రులు అంటున్నారు ఏమంటే, మన ఆయన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు, కాదు 5 ఏళ్ల కాలంలో మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి మీరు ఆనాడు ఏమన్నారు? ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను కేసీఆర్ గారు చెప్పిండ్రా? మీరు ఎట్లా ప్రచారం చేసారు దాన్ని వక్రీకరించి? ఇవాళ మాలాంటి విద్యావంతులము, బుద్ధిజీవులము వక్రీకరించడం లేదు. నిరుద్యోగులకు అన్యాయం చెయ్యొద్దు అని చెప్తున్నాము. నిరుద్యోగులకు మీరు విడుదల చేయండి అంటే, అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన దాంట్లో జాబు లేని క్యాలెండర్ విడుదల చేశారు కదా మీరు. అంటే ఇప్పుడు నిరుద్యోగులు సార్ డిగ్రీ చేసిండ్రు, పీజీ చేసిండ్రు, పిహెచ్డి చేసిండ్రు, రీసెర్చ్ స్కాలర్స్గా ఉన్నారు, జీవితాలు ఆగమైపోతున్నాయి, వాళ్ళు వయసు మీరిపోయింది, సెటిల్ కాలేదు, ఇంటికి పోతే ఊరికి పోతే ఎవరి గాడిది కొడుక ఓటేయమని అంటే కదా, ఇంటికి పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ను కాదని కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ముందు ఓటేయమంటే కదా, ఓటేస్తే కదా. ఇప్పుడు ఏం ఒరిగింది మరి? యూరియా వేయమంటే యాప్ కొనుక్కోమ్మా, యాప్ చూసుకోమంటున్నాడు. యాప్ చూసుకుందామంటే మరి నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, 60-70 వేలు నాకు స్మార్ట్ ఫోన్ కొని అని అడిగితే, మనవాడు అడిగితే, కొడుకు అడిగితే, నా దగ్గర ఏడుంది, నేను బతుకునే కష్టం, నాకే ఉద్యోగం లేదు, నియామకాలు లేవు, నేను రోడ్డు మీద నేను బతుకుతా ఉన్నా, ఏదో మన మాయమాటలు అప్పుడు నేను నమ్మినా, మీకు చెప్పినా, అందరం కలిసి మోసపోయిన పరిస్థితి ఉందని నిరుద్యోగులు ఏడుస్తా ఉన్నారు. పోలీసులను పెట్టి లాఠీ చార్జ్ చేస్తారండి. ఏమైంది? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాటలు ఎడిపోయినాయి, ఛాయ్ పార్టీ పెట్టి చెప్పినటువంటి మాటలు ఎడిపోయినాయి. ఇవాళ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నిరుద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించరు? మీ సీఎంకి ఎందుకు డైరెక్షన్ ఇవ్వరు? అంటే ఓటు వేసుకోవడానికి పనికొస్తారు మీరంతా, కానీ కష్టాలు తీర్చడానికి కనబడకుండా పోతారా? అంటే నిరుద్యోగులకు జరిగేది జాబ్ క్యాలెండర్ కాదు, నిరుద్యోగుల పట్ల చేస్తున్నటువంటి నయవంచన, మోసంతో ఉన్నటువంటి ఒక క్యాలెండర్ ఏదైతే ఇచ్చినో అది స్కామ్ క్యాలెండర్గా హరీష్ రావు గారు విడుదల చేయడం 100% ఇలా నిరుద్యోగుల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన
మిగిలి ఉన్నారు. ఏ నాటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనేటువంటిది అలా ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. Okay. తప్పు చేస్తేం కదా అనే పునరాలోచన ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎస్ రైట్, మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ వ్యాప్తంగా కూడా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల నుంచి పూర్తిగా తెలంగాణ ప్రజలను నయవంచన చేస్తోందని భుజంగరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. రాదనుకున్న తెలంగాణను సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాటు తెలంగాణను అగ్రగామిగా తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపిన కేసీఆర్ గారు తప్పకుండా తెలంగాణ జాతికి ఎప్పటి కూడా జాతి పితగానే నిలిచి ఉంటారు. సువర్ణాక్షరాలతో ఆయన పేరు ఎప్పటికీ లిఖించి ఉంటుందనే అంశాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. రాకేష్ గారు, మనం చూస్తున్నాం మున్సిపల్ ఎన్నికల వేళ అనేక కీలకమైన అంశాలన్నీ కూడా ప్రజల దృష్టికి, ప్రజల్లో చర్చ జరుగుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే నిరుద్యోగులకు సంబంధించిన నయవంచన ఒకవైపు, రైతాంగానికి సంబంధించి జరిగిన మోసం ఒకవైపు. ఇప్పటికే దాదాపు 3 సార్లు ఇవ్వాల్సిన రైతు బంధును ఎగ్గొట్టారనే అంశం ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల తర్వాత, వాస్తవానికి సంక్రాంతి తర్వాత ఇస్తారని చెప్పిన మాటను కూడా మరోసారి దగా చేశారనే విషయం కూడా ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మహిళలకు ఇచ్చిన హామీని కూడా నిన్న కేటీఆర్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. ఎట్లా చూడాలి ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికలు? మీరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతూ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా హామీలన్నింటినీ చంపేసిందన్న భావనలో ప్రజలు ఉండడం జరిగిందండి. ఒకటి ప్రధానంగా మీరు అన్నట్టు ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. వృద్ధులకు, వికలాంగులకు అందరికి కూడా, వృద్ధులకు 2,000 ఉన్న పెంచాను 4,000 చేస్తా అన్నాడు. వికలాంగులకు 4,000 ఉన్నదని 6,000 చేస్తాను, కాలేదు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వాళ్ళకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు, అది లేదు. పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. స్కూల్కి పోయేటటువంటి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ, కాలేజీకి, డిగ్రీ కాలేజీలకు పోయే వాళ్ళకి అందరికీ స్కూటీలు ఇస్తా అన్నారు, అది లేదు. అంటే నేను ఏమంటున్నానంటే, నువ్వు చెప్పినటువంటి ఏది కూడా ఏమన్నా ఉచిత బస్సు అని చెప్తున్నావు. ఉచిత బస్సులో నీ ఇన్వెస్ట్మెంట్ ఏమున్నది? అసలు ప్రభుత్వం ఇచ్చేది ఏమున్నది? దానికి ఆర్టీసీకి కూడా ఎండబెడుతుడు, ఆర్టీసీని కూడా ఖతం చేస్తారు, ఖాళీ చేస్తారు. ఈరోజు ఆల్రెడీ సింగరేణిని దోచుకున్నారు, సింగరేణి నష్టాలకు నెట్టేస్తారు. దానికి కట్టాల్సిన 30,000 కోట్ల రూపాయలు ఇప్పటికి కట్టలేదు. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థను నిర్వీర్యం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను, నువ్వు చేసిన సంక్షేమ పథకం. అండ్ ఇంకొక మాట ఏంటంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు టంచన్గా ఏదైతే డిసెంబర్లో రైతు బంధు పడేది, నవంబర్ ఎండింగ్, డిసెంబర్ స్టార్టింగ్ లో రైతు బంధు పడేది, అదేవిధంగా జూన్లో రైతు బంధు పడేది. ఓకే, ఇప్పటికి కేసీఆర్ గారు ఇచ్చింది కాకుండా, అంటే కేసీఆర్ గారు ఆ రోజు జమ చేసింది 2 రైతు బంధులు. కేసీఆర్ గారు మొత్తం ఒక 80 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు ఇస్తే, ఏది రైతు బంధు పథకం కింద, ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఇచ్చింది 80,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇస్తే వీళ్ళు ఇచ్చింది ఏంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటారు, 2 సార్లనే ఇచ్చారు. అది కూడా 2 సార్లు ఇచ్చింది 9. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈరోజు నువ్వేమంటున్నావు, పంట వేసుకున్నప్పుడు కాకుండా నా దగ్గర నువ్వు ఎప్పుడు ఇస్తావు? రేపు ఫిబ్రవరిలో ఇస్తాను. ఫిబ్రవరిలో మనం నువ్వు కలుస్తావా, కనిపిస్తావా? ఎవడన్నా మాట్లాడతారా? అంటే నువ్వు ఇప్పుడు పబ్లిక్ ప్రశ్నిస్తారు కాబట్టి నేను అప్పుడు వేస్తా అని చెప్తున్నావు. రేపు తర్వాత నువ్వు కనిపించవు, మళ్ళీ ఎలక్షన్ లేవు కదా, మళ్ళీ ఎలక్షన్ అప్పుడే బయటకు వస్తావు. లేకపోతే నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉండవు కదా. నువ్వు ఎంతసేపు ఇప్పటికీ 700 రోజులు అవుతుందండి నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. ఎన్ని రోజులు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పటికి 60 సార్లు ఢిల్లీకి పోతివి. 60 సార్లు పోయినప్పుడల్లా పోనీకి ఒక రోజు, రానికి ఒక రోజు, మధ్యలో ఒక రోజు, 3 రోజులు వేసుకో. 3 రోజులు ఇంటూ 60, 3 ఆర్ల 180 రోజులు ఆడేవాయ. మొన్న అమెరికా దావాస్ పోతుంది, అమెరికా పోతే అప్పుడు 15 రోజులు పోతుంది. అట్లా ఇప్పటికో 20 టూర్లు వేసినావు, 2 10 వేసుకో. అది అంటే దగ్గర దగ్గర 300-350 రోజులు నువ్వు రాష్ట్రంలోనే లేవు, నోటి లెక్క. అంటే నువ్వు 700 రోజులలో సగం రోజులు తెలంగాణ లేవు. కాబట్టి కంప్లీట్ గా నేను ఏమంటున్నానంటే, ఈ రోజు ప్రభుత్వం కొనసాగట్లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు తన సోకులు, తన సరదాలు తీర్చుకోవడానికి ఇక రాష్ట్రం ఉన్న రోజులు చూసుకుందాం. రాష్ట్రం నుండి ఏం పని మీద ఉంటాను? అయితే బహిరంగ సభలలో ఉంటావు, లేకపోతే అందాల పోటీలలో ఉంటావు, లేకపోతే మెస్సీ ఫుట్బాల్ ఉంటావు, నీ మనవన్న పట్టుకొని ఫుట్బాల్ ఆడడానికి పోతావు, లేకపోతే ఫుట్బాల్ గేమ్ ప్రాక్టీస్ చేయనీకు 4 రోజులు పెట్టుకుంటావు నువ్వు. ఇక నువ్వు ఉన్న మొత్తంలో నేనేమంటున్నానంటే,
700 రోజులలో 350 రోజులు బయట తిరిగితివి, 200 రోజులు నీ సోకులకు, నీ సరదాలకు, నీ కోరికలు తీర్చుకోనికి అయిపోయాయి. ఇక మిగిలింది ఏందిరా అంటే 100 రోజులు నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 100 రోజులలో కంప్లీట్ చేస్తానంట కదా, 100 రోజుల్లో కంప్లీట్ చేయడం కాదు, 700 రోజులలో ఇలా పనిచేసింది 100 రోజులు మాత్రం. కమాండ్ కంట్రోల్ స్టేషన్ లో కూర్చున్నాడు. కమాండ్ కంట్రోల్ స్టేషన్ ఏం చేసిండే అంటే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసుకున్నాం. కాబట్టి ఈయన రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు, రాష్ట్రం గురించి తెలిసేది ఎప్పుడు, రాష్ట్రం గురించి ఆయనకి ఏం సోయలేదు. ఓకే, కాబట్టి మొత్తం జరిగినటువంటి 700 రోజులలో సరదాలు సెటిల్మెంట్లు గివిడితోటి గడిచిపోతారు. ఓకే, కాబట్టి పాలన మీద అవగాహన లేదు, ఓకే, ప్రజల మీద అవగాహన లేదు. అంటే నేనేమంటానంటే అందుకే కొడంగల్ ప్రజలు కూడా తిరస్కరించారు కదా అప్పుడు. కాబట్టి ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని ఈరోజు మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ, మన దౌర్భాగ్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి కింద కూర్చున్న పెట్టింది. ఎందుకు ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఎందుకు చేశారు అంటే ఈయన మాత్రమే వాళ్ళకు ట్యాక్సులు కట్టగలుగుతాడు. ఎందుకంటే ఈ బ్యాగులు మోసే చరిత్ర ఉన్నోనికే కాంగ్రెస్ లో పెద్దపీట ఉంటుంది. అది మీరు నేను చెప్పింది కాదు. ఓకే, పిసిసి పదవి వచ్చినప్పుడే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు 50 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకున్నాం అని చెప్పేసి. తర్వాత రెగ్యులర్ గా ట్యాక్సులు కడుతున్నారు అని చెప్పారు. ఈరోజు అదే నడుస్తుంది దేశంలో. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడు, ఎంత దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీ, ఎక్కడైనా ఎలక్షన్లు ఉంటేనే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఉంటుంది. బీహార్ ఎలక్షన్లు ఉన్నాయా, రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్. మహారాష్ట్ర ఎలక్షన్లు ఉన్నాయా, రేవంత్ రెడ్డిగా. లేదా రాహుల్ గాంధీ ఈయన కలవాడు, ఆయన ఈయనను కలవాడు. ఓకే, మొన్న అంటే నేనేమంటానంటే 4th సిటీ అని వింటే, ఇంకొకటి ఏంది, రేవంత్ రెడ్డి గారు చేసిన పని ఏమైనా ఉందంటే ప్రకటించడం అంతే. ఏది కానీ ప్రకటన చేస్తాడు. ఇప్పుడు 4th సిటీ అంటాడు, పోదాం పాడ 4th సిటీకి. మొన్నటిదాకా టెంట్ వేసిండు, ఆ టెంట్లని వీక్కపోయారు. ఆ 10,000 బిల్లు కట్టిండు అంతే. ఓకే, ఫ్యూచర్ సిటీ అంటాడు, 4th సిటీ అంటాడు, స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటాడు. ఏడ కట్టిండో చెప్పమని చెప్పారు. ఇంటీరియర్ స్కూల్ అంటాడు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాడు. ఏది కానీ పేరు చెప్పడం పారిపోవడం. ఈయన చేసింది ఒకటి పని చెప్పమని చెప్పండి. RRR అంటాడు, దాని చుట్టూ ల్యాండ్ కబ్జా చేస్తాడు. ల్యాండ్ సెటిల్మెంట్లకు తప్ప ఈయన చేస్తున్న పనేం లేదు. ఈయన మంత్రిత్వ అడ్మినిస్ట్రేషన్ మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే, మంత్రులు పని చేయట్లేదు, వాళ్ళకేం పని లేదు, వాళ్ళు ఎవరు ఏం చేస్తారో కూడా అర్థమైతలేదు. ఓకే, మొత్తం స్కామ్ల ప్రభుత్వం, స్కీముల ప్రభుత్వం, కానీ అమలు చేసేది ఒక్కటి కూడా లేదు. కాబట్టి కంప్లీట్ గా ఈయన చేస్తున్నటువంటి శాస్త్రాలన్నీ కూడా, ఈయన చేస్తున్నటువంటి కథలన్నీ కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. ప్రజలు గమనించి అసలు ఈయన ఊళ్ళోనే ఉంటలేడు, అసలు హైదరాబాద్ ఉంటలేడు, తెలంగాణలో ఉంటలేడు. ఆయన ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి మొత్తం కూడా రేవంత్ రెడ్డి మంత్రులు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఈరోజు ఏంటంటే సమస్య, ప్రాబ్లమ్స్ ఏంటండి? ప్రాబ్లమ్స్ బీసీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. బీసీ విద్యార్థులకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. ఆర్థిక శాఖ మంత్రి ఎడవైందండి. ఈరోజు రైతు బంధు వస్తలేదు, ఎడవైందండి ముఖ్యమంత్రి. ఈరోజు పింఛన్లు ఆగిపోయినాయి, పింఛన్లు పెంచలే, ఒక్క కొత్త పింఛన్ రాలే. ఈరోజు గ్రౌండ్ లో తిరుగుతుంటే అడుగుతారు, బిడ్డ పింఛన్లు వస్తాయా అంటే వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఒక్క కొత్త పింఛన్ ఇచ్చినట్టు చూపెట్టమని చెప్పారు కాంగ్రెస్ పార్టీని. పింఛన్లు లేవు, రైతు బంధు లేదు, బీసీ ఫీజు ఇన్వెస్ట్మెంట్ లేదు, కొత్త బడులు లేవు, కొత్త ఉద్యోగాలు లేవు. ఏం చేస్తున్నారు అంటే ప్రచారం చేసుకుంటారు, ప్రకటనలు చేస్తున్నారు. రావాలి, అడ్డమైన బూతులు మాట్లాడాలి, పోవాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన పనులు చెప్పుకో, నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్లు చెప్పుకో. నిరుద్యోగ యువతను మోసం చేసిన, నిరుద్యోగ భృతి ఇస్తాంటివి, ప్రతి విద్యార్థులకు ఏది వాళ్ళకి కావాల్సిన ఫెలోషిప్ ఇస్తాంటివి. ఈ రాష్ట్రంలో ఉన్న ఫెలోషిప్స్ కూడా బంద్ అయినాయి, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ బంద్ అయినాయి. కాబట్టి మొత్తం కూడా వైఫల్యం చెందినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, వైఫల్యం చెందినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా అట్టర్ ఫ్లాప్ పాలనతో తెలంగాణ ప్రజలంతా కూడా అల్లాడుతూ ఉంటే వరుస స్కామ్లతో, కుంభకోణాలతో కాంగ్రెస్ సర్కారు రాజ్యమేలుతోందని చెప్పి రాకేష్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న అంశం. తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాలన్నిటి కూడా తెలంగాణ ప్రజాక్షేత్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం ఈ ప్రభుత్వానికి అని చెప్పి స్పష్టంగా చెప్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. భుజంగరావు గారు, మనం చూసినాం 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ప్రతి నెలలో కేబినెట్ సమావేశాలు జరిగిన సందర్భాల్లో ఒక కొత్త పథకం ప్రజల కోణంలో, తెలంగాణ ప్రజల కోణంలో కొత్త స్కీమ్ వచ్చిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. తాజాగా వరుసగా స్కామ్లు వెలుగు చూస్తున్నాయనే అంశాన్ని నిన్న
స్కామ్ క్యాలెండర్ విడుదల చేస్తున్న సందర్భంగా హరీష్ రావు గారు కూడా ప్రస్తావించిన సందర్భం మనం చూసాం. ఇటీవల కేటీఆర్ గారు కూడా మరొక కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బినామీ కంపెనీ పేరిట 6,000 కోట్ల రూపాయలను పూర్తిగా దారి మళ్లించారు. పూర్తిగా తమకు అనుకూలమైన కాంట్రాక్టులన్నీ కూడా తమ బినామీ కంపెనీకి ఇచ్చుకుంటున్నారనే అంశాన్ని కూడా కేటీఆర్ గారు ప్రస్తావించిన సందర్భం. ఎట్లా చూడాలి గతంలో పరిపాలనను, ప్రస్తుతం ఇటు కాంగ్రెస్ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ఇటీవల బడ్జెట్లో చేసిన అన్యాయాన్ని కూడా ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అభివృద్ధికి ఆవిష్కర్త నాడు కేసీఆర్ అయితే అవినీతికి ఆవిష్కర్త నేడు రేవంత్ రెడ్డి, తన అనుయాయులు క్యాబినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది ఏముందండి? కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్. గతంలో బోఫోర్స్ కుంభకోణం కానుంచి మొదలు పెడితే 2G స్పెక్ట్రమ్ కానుంచి మొదలు పెడితే అనేక వాటిల్లో చిక్కుకున్నదంతా కాంగ్రెసే కదా. 70 సంవత్సరాల దేశ పరిపాలనలో నాశనం పట్టించింది దేశాన్ని, రాష్ట్రాలను కాంగ్రెసే కదా, ఇంకొకటి కాదు కదా. అట్లని ఇప్పుడే బీజేపీ ఏమన్నా చేస్తుందా అని అంటే, నాడైనా నేడైనా మింగుడు పడని రాష్ట్రము బీజేపీకి ఏదైనా ఉందంటే తెలంగాణ మాత్రమే. కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ సమాఖ్య స్ఫూర్తితో అనేక రాష్ట్రాల అభివృద్ధిలో అన్యాయం అయిపోతున్న ముఖ్యమంత్రులను కలిసి ఒక ప్రయత్నం చేయబోతున్నటువంటి వాసన తగిలి ఇవాళ కక్ష కట్టి కాంగ్రెస్తో దోస్తీ కట్టి కింద వాళ్ళ డైరెక్షన్ వెరగే గల్లీలేమో దోస్తానుంటుంది. ఎమ్మెల్యే ఎన్నికల్లోనైనా, ఎంపీ ఎన్నికల్లోనైనా, గ్రామ పంచాయతీలో కానీ, ఇప్పుడు రేపు మున్సిపాలిటీలో కానీ జతగట్టేది బీజేపీతోనే. ఢిల్లీలోనేమో బడే బాయ్ చోటే బాయ్ బంధం. పోనీ 62 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం మోసే సంచులు రేవంత్ రెడ్డి గారు. అటు మోసే సంచులు ఏమున్నాయి కానీ ఇటు ₹1 వచ్చిందా? ఏమన్నా ఇచ్చిండ్రా? అంటే 53.47 లక్షల కోట్ల బడ్జెట్ను మొన్న ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందో, ఒరిగిందో, తెచ్చిందో ఏమీ లేదు, సున్నా. అంటే 8 కాంగ్రెస్ ఎంపీలు, 8 బీజేపీ ఎంపీలు. 8 + 8 మనకు తెలిసిన లెక్క 16. కానీ కొత్త లెక్క ఏంటంటే 8 + 8 గుండు సున్నా. రేవంత్ రెడ్డి అన్నాడు కదా, నెత్తిన పెట్టుకొని ప్రచారాల్లో చెప్పి గాడిద గుడ్డు అని. తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది సున్నా, గాడిద గుడ్డు మాత్రమే. ఇప్పుడు ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలి? కనీసం ఒక సింగిల్ వాయిస్ పార్లమెంట్లో బీఆర్ఎస్కి ఇవ్వకపోవడం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ అక్కడ కనీసం మాట్లాడి చెప్పేటువంటి అవకాశమే లేకుండా పోయింది కదా. అంటే ఒక ఎద్దేవా చేసినారు ఏమని, బీఆర్ఎస్కి ఒక ఎంపీ అయినా గెలిచిండా అని. ఒక బీఆర్ఎస్ ఎంపీని గెలిపించుకోకపోవడం వల్ల నష్టము ప్రత్యక్షంగా ప్రజలకు, మాబోటి వాళ్ళకి కదా జరిగింది, జరుగుతున్నది. జరిగినటువంటి తప్పును తెలుసుకున్నాం కదా. నాడు ఇప్పుడు 33 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. ఏమన్నా ఇస్తారా మీరు? నవోదయ ఒక్కటి ఇచ్చిర్రా? మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము చోటేబాయి బడేబాయికి పంపిన ప్రతిపాదనలు 1,62,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలు కావాలని రిక్వైర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. దాంట్లో RRRకు 45,000, మూసే సుందరీకరణకు 15,000, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్కు 15,000, ఇట్లా 1,62,000 ప్రతిపాదనలు పంపిస్తే ₹1 కూడా ఇవ్వకుండా వచ్చింది తెచ్చింది సున్నా, జీరో. పోనీ దేశవ్యాప్తంగా బీజేపీ ఏమన్నా చేస్తున్నారా అంటే ఉన్నటువంటి సబ్సిడీలని గండి కొట్టి సబ్సిడీలు తగ్గిస్తున్నటువంటి పరిపాలన ఉంది కదా. బీజేపీ పరిపాలన స్థూలంగా అర్థం చేసుకుంటే మనకి ఏమవుపడుతుంది అంటే, క్యాపిటలిస్టులను, వ్యాపారులను, పెట్టుబడిదారులను ప్రోత్సహించేటువంటి పాలనే కనబడుతుంది తప్ప ఇది సూక్ష్మంగా క్షేత్రస్థాయిలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఊతమిస్తున్నటువంటి ప్రభుత్వంగా కనబడడం లేదు. బిఫోర్ బీజేపీ ప్రభుత్వం 2014 వరకు 62 లక్షల కోట్ల అప్పులు ఉంటే భారతదేశానికి ఇవాళ 208 లక్షల కోట్ల అప్పు అయింది కదా. అప్పు చేయడంలో ఇతర రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలంగాణ కేసీఆర్ పైన పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి బీజేపీ వాళ్ళు, మీరు ఉరగబెడుతున్నది, తెస్తున్నదో, ఇచ్చింది ఏం లేదు కదా. గొప్పగా చెప్పుకోవడానికి ఏం కనబడితే ఏం లేవు కదా. మరి 208 లక్షల కోట్ల అప్పులో తెలంగాణకు కూడా భాగస్వామ్యం ఉంది కదా. ప్రతి ఒక్కరికి పంచితే ఇవాళ నా మీద కూడా 1,44,000 అప్పు బీజేపీ చేసింది, నా నెత్తి మీద ఉన్నది. పోనీ రేవంత్ రెడ్డి వచ్చిండయ్యా, కేసీఆర్ గారు కావాలని కయ్యం పెట్టుకుంటే బీజేపీ మిడిపి జ్ఞానంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంటు మీటర్లు పెడతామంటే మన ఎఫ్ఆర్ఎం పరిధి దాటి చేయాల్సిన అప్పులు 25,000 కోట్లు వదులుకొని ఆ కండిషన్స్ ఒప్పుకోకుండా రైతులను కడుపులో పెట్టి కాపాడుకున్నాడు. 750 ఐకేపీ 7,572 ఐకేపీ సెంటర్స్ పెట్టి ధాన్యం కొనుగోలు చేసిండు.
పంటకు మధ్యలో రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు ఎన్నికకు మధ్య రైతు బంధు అట్లయినా 2 ఎగ్గొట్టినావు కదా. ఇవాళ ఫిబ్రవరి వచ్చింది, ఎక్కడుంది రైతు బంధు? ఏం లేదు కదా. అన్ని ఓట్లకు 500 మద్దతు ధర ఇస్తాను కదా బోనస్, సన్న ఓట్లకి లంక పెట్టేస్తావు కదా. ఇలా ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా బీజేపీకి కాంగ్రెస్కు అడుగడుగున బంధం పెనవేసుకున్నట్టుగా ఉంది. అదే రేవంత్ రెడ్డి తప్పు దొంగ అన్నట్లుగా రేవంత్ రెడ్డి గారు మొన్న ప్రచార సభలో, మున్సిపాలిటీ ప్రచార సభలో బీఆర్ఎస్ది బీజేపీది ఫెవికోల్ బంధము అంటాడు. మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. వీణావాణి బంధం అంటాడు. వీణావాణి ఎవరు? పుట్టుకతో వాళ్ళు అవిభక్త కవలలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళని ఎద్దేవా చేస్తున్నావా, హేళన చేస్తున్నావా, అవమానపరుస్తున్నావా? మాట్లాడడం రాకపోతే నేర్చుకో. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి నేర్చుకొని వచ్చేది గిరేనా? రోతబాత ముతక మాటలేనా? అంటే ఇంకా నీకు ఎప్పుడు వస్తుంది పరిజ్ఞానం? 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఏం చేసిండయ్యా రేవంత్ రెడ్డి అంటే 2 ఏళ్ల కాలంలో 2 లక్షల పైచిలకు కోట్ల అప్పు చేసిండు. ఎక్కడ ఎవరికి ఇచ్చినావు, ఏం చేసినావు? మా దగ్గరికి వస్తే నేను ఒక ఉపాధ్యాయునికి రిటైర్డ్ టీచర్గా మాట్లాడుతున్నా. పిఆర్సీ ఇప్పటి వరకు పెండింగ్, 6 నెలల కాలంలో నేను ఇస్తా అంటివి. మొదటి పిఆర్సీ తెలంగాణ రాష్ట్రం రాగానే డబ్బు ఎంత ఉందో తెలియదు, ఆదాయం ఎంతో తెలియదు, వనరులు ఏవో తెలియదు. కేసీఆర్ గారు 43% ఫిట్మెంట్ మా అందరికి ఇచ్చిండు. రెండవ పిఆర్సీ 30% ఇచ్చిండు. 73 మొన్న ఎన్నికలకు పోయే ముందు 5% ఐఆర్ ఇచ్చిండు. మా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు కూడా మీ టీ న్యూస్ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మనం కడుపు నిండా తిన్నాం, కడుపు నిండా పెట్టినటువంటి కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మన విద్యుక్త ధర్మము. ఇవాళ అంతకంటే గొప్పగా ఇప్పుడు ఏమైనా ఉన్నామా అని అంటే కంటికి పుట్టి ఏడుస్తున్నాం కదా. రిటైర్డ్ వాళ్ళు 52 మంది చచ్చిపోయారు కదా. 6 డిఎల్ పెండింగ్ ఉన్నాయి కదా. డిమాండ్ చేసి తీసుకునేది నాడుండే, నేడేమైపోయింది? బిచ్చగన్న మాదిరిగా యాచించి అడుక్కుంటున్న పరిస్థితికి నెట్టేయబడ్డాం కదా. ఒక్క డిఏ మొన్న ఇచ్చిండు కదా, అది కూడా 30 వాయిదాలు కదా. ఇంకా 5 డిఏలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి కదా. ఒక్కొక్క ఉద్యోగికి సార్ 12 నుంచి 18,000 రూపాయలు ప్రతి నెల నష్టపోతున్నారు. మా జీపీఎఫ్ డబ్బులు మీద దాచుకున్నాయి రావు, సరెండర్ లీవ్ రాదు, ఈహెచ్ఎస్ మాలాంటి వాళ్ళకి రోగాలు వస్తే ఆదుకోవడానికి ఎంత స్కీము. కార్డు లేదు, ఇప్పటిదాకా గతి లేదు. పోయిన ప్రభుత్వమే జీవో ఇచ్చింది, దాని ఫీల్డ్ మీద తీసుకురావడం లేదు. అంటే చెప్పుకోవడానికి ఇటు కాంగ్రెస్ అయినా రాష్ట్రంలో, అటు దేశంలో బీజేపీ అయినా వెలగబెడుతున్నదో మనకు ఒరగబెడుతున్నదో ఏమీ లేదు. ఎప్పటికైనా మనము క్షేమంగా ఒక గొడుగు కింద ఉంటున్నామని అంటే అది తెలంగాణ స్వాభిమానంతో, ఒక ఆత్మగౌరవంతో చేసే పరిపాలన కిందనే ఉంటాం తప్ప అలాంటి తెలంగాణ ఎవరి పాలయ్యిందిరో, తెలంగాణ ఎవడేలుతున్నాడో అంటే సమైక్యవాదుల పాలన అయింది. సమైక్య పరోక్ష ముఖ్యమంత్రి డైరెక్షన్లో పనిచేస్తున్న వాళ్ళ చేతుల్లో పెట్టి ఏడుస్తున్నాం ఇవాళ. రైట్. మనం చూస్తా ఉన్నాం చాలా కీలకమైన అంశాలు. భుజంగరావు గారు అలాగే రాకేష్ గారు కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి ప్రతి వర్గానికి, ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలకు కూడా బాకీ పడ్డాడు కాబట్టి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజాక్షేత్రంలో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ అంశాలన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. గతంలో 10 ఏళ్ల పాటు తెలంగాణ అభివృద్ధిలో రాకెట్ వేగంతో, సంక్షేమంలో మానవీయ కోణంతో కొనసాగితే ప్రస్తుతం అన్ని పథకాలకు కూడా పాతరేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా నయవంచన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్కు, అలాగే ధోకా చేస్తున్న బీజేపీకి కూడా తప్పకుండా ఈ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టంగా చెప్తున్న అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు, అలాగే చర్చలో పాల్గొన్న రాకేష్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.